సుంగరపాటు నియోజకవర్గంలో జెన్జీ యువత ర్యాలీ, యువతకు న్యాయం జరగాలి, మోసం చేసే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో చేసిన ర్యాలీని ఈరోజు ప్రభుత్వం అధికారం ఉంది కదా అని ఆపినా కూడా ఈ ఉద్యమం ఆగదు. ఢిల్లీలో ఇదే జరిగింది. యువత చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆపాలని, వాళ్ళని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎంత చేసినా కూడా యువత పోరాటం ఆగలేదు. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఉద్యమం జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. శృంగరపూర్ నియోజకవర్గంలో ఉన్న జెన్జీ యువత అంతా కూడా పోరాడతామని చెప్పి వారందరికీ కూడా దన్నుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో విద్య కోసం, వైద్యం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ తుంగలో తొక్కి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే విద్యారంగంలో పేద పిల్లలు చదువుకోవాలని అమ్మఒడి పథకం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, ఆ అమ్మఒడి పథకంతో డబ్బులతో పాటు మరొక 10,000 కలపండి, ప్రైవేట్ స్కూల్ పంపించండి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఈరోజు మా నియోజకవర్గంలో, మా జిల్లాలో కొత్త ప్రైవేట్ స్కూళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిల్లలు చదువుకోవాలని ఎంత మోటివేట్ చేశారో దాన్ని ఇప్పుడు వ్యాపారంగా మార్చుకున్నారు. సో అందుకే ఈరోజు యువతకి, విద్యార్థులకి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎదిరించడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారం ఉంది కదా అని పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మా కార్యక్రమాలు ఆపితే ఇవి ఆగవు. ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది. జై జగన్, జై జగన్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు 2025 మెగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకల గురించి పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళన యువత చెందుతా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు రిలే దీక్షలు, అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఏదైతే భారీ ర్యాలీ ఏదైతే చేయమని ఆదేశాలు జారీ చేశారో, ఈరోజు ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్త గౌరవ పెద్దలు కడుబండి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోని ఈరోజు ఎస్కోట్లో ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిఎస్సిలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫిర్యాదు మేరకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిలో జరిగినటువంటి అక్రమాల, అవినీతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల వద్దకు పెట్టినప్పటికీ కూడా ప్రధానంగా విద్యార్థులు, యువత నుంచి వచ్చినటువంటి డిమాండ్, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ యొక్క అంశాన్ని సిబిఐ దర్యాప్తు చేసి అసలైన టాలెంట్ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏదైతే డిమాండ్ ఉందో, ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల కోసం జీవోలు మార్చి దొడ్డిదారిన చాలా మందికి ఉద్యోగాలు కట్టబెట్టినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ టీడీపీ గవర్నమెంట్ ఉంది. అండ్ అదేవిధంగా విద్యార్థులకు అందించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు నేటికి 2 సంవత్సరాలు బాకీ ఉన్నారు. అదేవిధంగా యువతకి ప్రామిస్ చేసినటువంటి నిరుద్యోగ భృతి నెలకి 3,000, ఈ నేటికి 2 సంవత్సరాలకి 72,000 రూపాయలు బాకీ ఉన్నారు. సో ఇవన్నీ కూడా యువతకి ఇన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి. తక్షణమే ఈరోజు ఏదైతే ఆ శాఖకి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు తనయుడిని వెనకేసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాము. ప్రజల గొంతుకై ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు విద్యాశాఖని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారో రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.